హాయ్ అండి, స్పెషల్ టేస్ట్తో గుత్తి వంకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా పాన పెట్టుకుని వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము. వంకాయలు శుభ్రంగా వచ్చేసుకుని ఇలాగా కుచ్చులు చూసుకుని గుత్తి వంకాయలు ఇలా చీరుకులు చూసుకొని పెట్టుకుందాము. ముందుగా వేయించుకున్న దాన్ని మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు, చింతపండు, మనం తినేది కారము, ఉప్పు, పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని గుత్తి వంకాయలో పెట్టుకుందాము. అన్ని వంకాయలకి ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకున్న గుత్తి వంకాయలన్నీ ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా పేస్ట్ అంతా ఫ్రై చేసుకొని జారు కడిగిన వాటర్ వేసుకుని బాగా ఆయిల్లో బాగా మగ్గించుకుని ఫైనల్గా కస్తూరి మేతి వేసుకుంటే అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంది. హాయ్ అండి, స్పెషల్ టేస్ట్తో గుత్తి వంకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా పాన పెట్టుకుని వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము. వంకాయలు శుభ్రంగా వచ్చేసుకుని ఇలాగా కుచ్చులు చూసుకుని గుత్తి వంకాయలు ఇలా చీరుకులు తీసుకొని పెట్టుకుందాము. ముందుగా వేయించుకున్న దాన్ని మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు, చింతపండు, మనం తినేది కారము, ఉప్పు, పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని గుత్తి వంకాయలో పెట్టుకుందాము. అన్ని వంకాయలకి ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అలా పెట్టుకున్న గుత్తి వంకాయలన్నీ ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా పేస్ట్ అంతా ఫ్రై చేసుకొని జారు కడిగిన వాటర్ వేసుకుని బాగా ఆయిల్లో బాగా మగ్గించుకుని ఫైనల్గా కస్తూరి మేతి వేసుకుంటే అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంది.